నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి. ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పవిత్రోత్సవాలు. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యను పరిష్కరించండి. టీటీడీ ఈవోకు వినతి పత్రం అందజేసిన CITU నాయకులు. విజయవాడ వరద బాధితులకు తన వంతు ఆర్థిక సాయం అందజేసిన DMHO. నష్టపోయిన ప్రజలకు ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సాయం అందించాలని కోరిన డాక్టర్ శ్రీహరి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. స్వయంభుగా వెలసిన శ్రీ కాణిపాక శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు రాత్రి బంగారు నెమలి వాహనంపై పొరవీధుల్లో స్వామి విహరించారు. కోలాటాలు నడుమ ఊరేగింపుగా పొరవీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ వాహనం ముందుకు సాగింది. వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు 3వ దినమున స్వామివారు నెమలి వాహనంపై ఎక్కి ఊరేగుతూ స్వామివారిని భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ప్రాతకాలమునందు స్వామివారికి అభిషేకాదులన్నీ కూడా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ దర్శనము జరిపించడం జరుగుతున్నది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారి నెమలి వాహనంపై ఉన్నటువంటి స్వామివారిని దర్శించి వారి యొక్క కాలసర్పాది రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగించుకుంటూ భక్తుల్ని కటాక్షిస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేశారు. హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అనే భక్తుడు ఆలయానికి 11 పరదాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ AEO రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 17వ తేదీన పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18న మహాపూర్ణాహుతి చేపడతారు. ఉత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా కోయిల్ ఆళ్వార్ నుండి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనం ఏ విధంగా పండుగ దినాల్లో ఇంటిని ఏ విధంగా శుభ్రపరుచుకుంటాము, అదేవిధంగా ఆలయాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని, ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వర్తించేటప్పుడు ఈ యొక్క ఆలయాన్ని ఉండేటువంటి అన్ని శుద్ధి కార్యక్రమాలను చేస్తాం. మామూలుగా 36 లేపనములతో మరియు పసుపు, కుంకుమ, చందనము మొదలైనటువంటి లేపనమును తయారు చేసి గోడలు కనిపించి నిమికీటకాలు లేకుండా ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో 15వ తేదీ అంకురార్పణ, 16వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 17 పవిత్ర సమర్పణ, 18వ తేదీ పూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవాల కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించబడుతుంది. కావున ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులు వచ్చి టికెట్ తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరియు ఈ పవిత్రోత్సవంలో ఎందుకు చేస్తారనగా ఆలయంలో అర్చకుల వల్ల కానీ, పరిచారకుల వల్ల కానీ, పాచకుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, అనధికారుల వల్ల కానీ ఏదైనా లోపాలు జరిగితే దాని యొక్క సరిదిద్దేదానికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం క్రింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకొని బలోపేతం కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాల ఆవరణం ఆహ్లాదకరంగా ఉండేలా, బెస్ట్ ప్రాక్టీస్ అమలులో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా PM పాఠశాలలు ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్తో కలిసి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం క్రింద ఎంపిక చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఉప విద్యా అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం క్రింద ఎంపిక చేయబడిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన విద్యకు సంబంధించిన బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తుందని, సదరు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను నాణ్యతగా మౌలిక వసతులతో లైబ్రరీ, ల్యాబొరేటరీ వంటి ఏర్పాట్లతో అందించే దిశగా మన జిల్లాలో ఎంపికైన 40 పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అవలంబించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో సదరు 40 పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, వినూత్న బోధనా పద్ధతులతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, క్రీడల నిర్వహణతో, మౌలిక సదుపాయాలు మెరుగుదలతో, కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాటుతో విద్యార్థులకు స్పష్టంగా అర్థం అయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి అవార్డు కొరకే కాకుండా విద్యాబోధనలో ఒక కొత్త ఒరవడితో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం 66% నిధులు మరియు 34% రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం 2021-2022 యూ డిసైడ్ డేటా ఆధారంగా ఎంపిక చేయబడిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలను మౌలిక వసతుల కల్పన, విద్యాబోధన సామాగ్రి తదితర అంశాలకు సహాయం అందజేస్తూ 2022-23 సంవత్సరం నుండి 2026-27 సంవత్సరం వరకు 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు అమలులో ఉంటుందని, మన జిల్లాలో మొదటి దశ క్రింద 23 పాఠశాలలు, రెండవ దశ క్రింద 17 పాఠశాలలు ఎంపిక కాబడ్డాయని, వీటిని జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల మేరకు ఉత్తమ పాఠశాలలుగా, బాధ్యతాయుత బాలబాలికలు విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఇన్క్లూజివ్ విద్య అందించేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఆ దిశలో జిల్లాలోని 40 పాఠశాలలు పనితీరు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలో ఆట స్థలాలు ఏర్పాటు, రసాయన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం, అవలంబిస్తున్న బోధనా విధానం, బాలికల విద్య మరియు వారి పాఠశాలల్లో డ్రాప్ అవుట్ కాకుండా తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. మన బాధ్యతలను, విధులను అంకిత భావంతో నిర్వర్తిస్తుంటే వాటంతటా అదే మనకు మంచి పాఠశాలకు గుర్తింపు వస్తుందని తెలిపారు. పాఠశాలలో బెస్ట్ ప్రాక్టీస్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని, విద్యార్థుల్లో స్కౌట్స్, ఎన్సీసీ వంటి భావజాలం అలవర్చాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా స్టూడెంట్స్ క్లబ్స్, ఏకో క్లబ్స్ వంటివి ఏర్పాటు చేసి పాఠశాలల్లో చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ వివరిస్తూ మొదటి దశ క్రింద 9 సెకండరీ విద్యాలయాలలో, 14 సీనియర్ సెకండరీ విద్యాలయాలలో కలిపి మొత్తం 23 పాఠశాలల్లో 10 కెమిస్ట్రీ ల్యాబ్లకు ఒక్కొక్కటి 15.58 లక్షల నిధులతో పనుల్లో పురోగతి ఉన్నాయని, 21 పాఠశాలకు క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి ఒక్కో పాఠశాలకు 5 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ పాఠశాలలో అందిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎన్సీసీ, స్కౌట్స్ నిబంధనల మేరకు ఏర్పాటుకు చర్యలు, గణితం, భౌతిక శాస్త్రం, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ హైస్కూల్ రేణిగుంటలో వారు అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు చేపడుతున్న కార్యక్రమాలు హెచ్ఎం వివరించారు. అలాగే వారి పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో బెస్ట్ ప్రాక్టీస్ విధానాలు అప్లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే చిల్లకూరు తదితర పాఠశాలల హెచ్ఎంలు వివరించారు. అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ హైస్కూల్ ఊరందూరు శ్రీకాళహస్తికి చెందిన సోషల్ స్టడీస్ టీచర్ కోనేటి సురేష్ రాష్ట్రపతి గారి చేతి మీదుగా అవార్డు పొందిన గ్రహీతకు జిల్లా యంత్రాంగం నుండి కలెక్టర్ సన్మానం చేశారు. అలాగే ప్రేరణ కార్యక్రమం కింద జిల్లా పరిషత్ హైస్కూల్ సంతవేలూరు వరదైపాలెం ఉపాధ్యాయురాలు ఎన్వి లత ఝాన్సీ, విద్యార్థిని బిఎన్ కండ్రికకు చెందిన కిషోర్ నాయక్ ప్రధానమంత్రి మోదీ చదివిన పాఠశాలలో కార్యక్రమాలలో పాల్గొన్నవారని, అలాగే వారికి పిఎం శ్రీ పాఠశాల తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చంద్రకుమారి ఉపాధ్యాయురాలు జీవి శేషిరెడ్డి విద్యార్థి, వారిని వారు ఆగస్టు 15న ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించబడిన పాల్గొన్న నేపథ్యంలో వీరికి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సన్మానించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి నిర్దేశించిన గడువు లోపల ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని మరియు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 25 ఫిర్యాదులు అందాయి. కుటుంబ తగాదాలకు సంబంధించి 3, వేధింపులకు సంబంధించి 1, భర్త వేధింపులకు సంబంధించి 1, డబ్బు తగాదాలకు సంబంధించి 2, భూ తగాదాలకు సంబంధించి 16, దారి సమస్యలకు సంబంధించి 2 వచ్చాయి. బీజేపీ ఎస్టీ మోర్చా తిరుపతి జిల్లా అధ్యక్షులు బానావత్ గుండాల నాయక్ మంగళవారం ఆకస్మిక మృతి పట్ల బీజేపీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గుండాల నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి వీరు శ్రద్ధాంజలిని ఘటించారు. అనంతరం గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి గుండాల నాయక్ ఎంతో కృషి చేశారని అన్నారు. తిరుపతి జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు శ్రీ గుండాల నాయక్ గారు మరణించడం మాకు చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించాం. గుండాల నాయక్ గారు పార్టీలో ఉంటూ పార్టీకి ఎంతో అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి ఆయన పార్టీ తరఫున ఎంతో కృషి చేశారు. ఈరోజు ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ఆయన చిత్రపటానికి మేమంతా ఘన నివాళి అర్పించాము. తన తుదిశ్వాస విడిచారు. వారికి ఆ భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కల్పించాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాము. గుండాల నాయక్ గారు గిరిజనుల అభ్యున్నతి కోసము ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు గత 30 సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. నేడు భారతీయ జనతా పార్టీలో తనదైన ముద్ర వేసుకొని చాలా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా గిరిజనుల అభివృద్ధికై నిరంతరము కృషి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడము ఈరోజు మా గిరిజనుల తరపున చాలా బాధాకరమైన విషయము. శ్రీవారిమెట్ల వ్యాపారస్తుల సమస్యలపై గత 22 రోజుల నుండి నిరసన దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షకు మద్దతుగా మంగళవారం వెంకటేశ్వర స్వామి పటాన్ని చేతిలో పెట్టుకుని శరీరం నిండా 3 నామాలు వేసుకుని గోవిందా అంటూ తమకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు, జయచంద్రాలు మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఘటనలు చూసుకుంటే భక్తులు కూడా నొచ్చుకుంటారు. ఏమిటి ఇక్కడ కూడా అందరికీ న్యాయం చేసే వైకుంఠం దగ్గర కూడా ఈ వ్యాపారస్తులకి స్వామివారిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి కుటుంబాలు ఎలా కలవాలని భక్తులు కూడా బాధపడతారు. అధికారులు ఏమాత్రం స్పందించకుండా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ వ్యాపారస్తుల యొక్క ఈ న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈఓ గారు చొరవ తీసుకొని విజిలెన్స్ వాళ్ళ యొక్క ఎంక్వైరీ కూడా అయ్యింది. గతంలో వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇచ్చారు. మొత్తం ఒక దారిలో మాత్రం వ్యాపారాలు అనుమతించి ఇంకొక దారిలో తక్కువగా ఉన్న వ్యాపారస్తులు భక్తులకి సేవ చేస్తూ భక్తులకు సూచనలు ఇస్తూ నిరంతరం వాళ్ళ యొక్క సేవలో ఉంటూ తమ చిన్న కుటుంబాన్ని గడపడం కోసం చేస్తున్న వ్యాపారాలు చాలా సమంజసమైన సమస్య. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది. గతంలో మేము పోరాటం చేసే సందర్భంగా వారందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. ఫారెస్ట్ కార్మికుల పోరాటానికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు తెలియజేశారు. శ్రీవారిమెట్లు వ్యాపారస్తులు ఆందోళన కొనసాగుతూ ఉంది. టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా చర్చలకు పిలుస్తుందని చెప్పని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఆ ఆశని ఈరోజు అడియాసలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీకృష్ణాష్టమి జయంతి కూడా ఇక్కడే నిర్వహించినాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాలు కూడా 3 రోజుల పాటు ఇక్కడే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పండుగలు, ఇట్లాంటివి దినాలు, ఇట్లాంటివి ఏవైనా సరే ఈ టెంట్లోనే నిర్వహిస్తున్నాం తప్పితే మా కుటుంబాలకు పోతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మేము అడిగినటువంటిది చాలా న్యాయమైనటువంటి సమస్య. శ్రీవారిమెట్లు వారి వ్యాపారస్తులవి. మేము అక్కడ ఉండి వ్యాపారాలు చేసుకుంటాం. మా వ్యాపారాలకు సంబంధించినటువంటిది అడ్డు తగలద్దండి అని చెప్పిన విషయాన్ని గతంలో అనేక సందర్భాలుగా ఈఓ గారి దృష్టికి, జేఈఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా గత 21 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్న శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, టీటీడీ కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి జయచంద్రాలు టీటీడీ ఈవోకు విజ్ఞప్తి చేశారు.
టీటీడీఓ శ్యామలరావును సిఐటియు నేతలు మంగళవారం టీటీడీ కార్యాలయంలో కలిసి శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సమస్యలను ప్రస్తావించారు. శ్రీవారిమెట్టు నడకదారిలో భక్తులకు గత 26 ఏళ్లుగా సేవలందిస్తున్న చిరు వ్యాపారుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి సమంజసంగా లేదని, పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అలిపిరి నడక మార్గంలో పులి కనపడితే శ్రీవారిమెట్టు నడకదారిలో వ్యాపారులను నిషేధించడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. ఎర్రచందన స్మగ్లర్లను 164 మందిని పలు దఫాలలో పట్టించారని, అడవులు తగలబడిపోతుంటే ఆర్పడానికి ప్రయత్నించారని, భక్తులకు అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు కాపాడారని గుర్తు చేశారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తులకు టీటీడీ అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సమస్యలను కూలంకుషంగా పరిశీలిస్తున్నామని, తప్పక న్యాయం చేస్తామని టీటీడీఓ శ్యామలరావు నేతలకు హామీ ఇచ్చారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాల ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖల సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. క్యూ లైన్ నియంత్రణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచడం, త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ను ఏర్పాటు చూడాలని, ఫైర్ సేఫ్టీ, బారికేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం, హెల్ప్ డెస్క్ తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన సదుపాయం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర, రవి మనోహరాచారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, టెంపుల్ ఈవో శ్రీనివాసులరెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వినాయక చవితి సంబరాలలో భక్తి భావాన్ని పక్కన పెట్టి వినాయకుడి విగ్రహం ముందు ఈవెంట్ డాన్సర్లతో నృత్యాలు చేసిన ఘటన సప్తగిరి నగర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా తిరుపతి నగరంలోని సప్తగిరి నగర్లో ఆటో స్టాండ్ వద్ద వినాయక చవితి సందర్భంగా పెట్టిన వినాయక స్వామి విగ్రహం ముందు ఈవెంట్ మేనేజ్మెంట్ తరఫున యువకులు అసభ్యకర నృత్యాలు చేశారు. ఈ సన్నివేశాన్ని చూసిన పలువురు ఎంతో పవిత్రంగా భావించే దేవుణ్ణి ముందు ఇలాంటి చేష్టలు చేసిన వారిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పుంగనూరు మండలం పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఈవెంట్ను నిర్వహించబడును. అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిసెంబర్ 29వ తేదీన మండల స్థాయిలో ఫైనల్స్ నిర్వహించి లయన్స్ క్లబ్ బహుమతులను అందజేయడం జరుగుతుందని అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలల విద్యార్థులతో వివిధ రంగాలలో వివిధ కార్యక్రమాలు చేపట్టి వాటిలో పోటీలు నిర్వహించి అది భారీ ఎత్తున గత సంవత్సరం జరిగిన దానికంటే భిన్నంగా
అన్ని పాఠశాలల వారిని ఇందులో భాగస్వాములు చేయాలని మేము కోరిక మేరకు సభ్యులందరూ కూడా ఆమోదించి ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 29 వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారంలో ఒక్కసారి సండే రోజు విద్యార్థులందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ పోటీలను నిర్వహించి విద్యార్థుల్ని ప్రోత్సహించి మన పుంగనూరు పట్టణంలో ఒక నూతన ఒరవడి అనేది సృష్టించడం జరిగింది. దానికి మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి పనులు మనం చేసి చూపెట్టాలా అనే ఉద్దేశంతో గత సంవత్సరము చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే అది ఒకే రోజు పిల్లలంతా అక్కడ వాళ్ళ పాఠశాలల్లోనే శిక్షణ తీసుకున్న తర్వాత ఒకే రోజు 12 గంటల సమయము పూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అలా కాకుండా గతంలో నగర పరిధిలోనే చేశాము, ఈసారి మండల పరిధిలో కూడా చేయాలా అనే సదుద్దేశంతో సుమారు 124 పాఠశాలల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమానికి రావాలి కాబట్టి వాళ్ళ పరిధిలోనే అక్కడే కొన్ని ఈవెంట్లు నిర్వహించి ఫైనల్ని 29 డిసెంబర్ నాడు నిర్వహించాలనుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఒక నిగూఢ శక్తి వాళ్ళ జీన్స్లోనే మన జీన్స్లోనే ఉంది. ఎందుకంటే యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిల్లినటువంటి ఈ దేశము సుమారు 1000 సంవత్సరాలు పలు రకాలుగా పలు విదేశీ దురాక్రమణదారుల పాలనలో మగ్గిన దానివల్ల వీళ్ళు సహజ గుణాన్ని మర్చిపోయారు పిల్లలు. పుంగునూరు శ్రీ వెంకటేశ్వర మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి మంగళవారం ఎంఆర్ఓ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ని కలిసి చేపల మార్కెట్కు స్థలం కేటాయించాలని ఫిషర్మ్యాన్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులను చేర్చుకోవడానికి అనుమతులు కోరుతూ వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మేము కలకత్తా నుండి చీఫ్ తీసుకుని వచ్చి ఇక్కడ వదిలిండేది గౌరవనీయులు తహసీల్దార్కి డిప్యూటీ తహసీల్దార్కి విన్నవించడం జరిగింది. అలాగే పుంగనూరులో ఉన్నటువంటి ఈ పుంగమ్మ చెరువులో చేసినటువంటి డీపింగ్ అంటే బోటింగ్ కానీ అక్కడ క్లీనింగ్ కానీ పరిశుభ్రత కూడా మత్స్యశాఖ వారు మాకు కేటాయించాలని చెప్పి దానికి సంబంధించిన కార్యాచరణ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ వారికి చెప్పడం జరిగింది. అలాగే మా సహకార సంఘంలో కొంతమంది సభ్యులు దివంగతులైనారు. ఆ స్థానంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి మేమంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి రాబోయే కాలంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరినాము. దానికి వారు తప్పనిసరిగా మీకు న్యాయం చేసి మీకు కేటాయిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా మీరు మాకు సబ్మిట్ చేయాలని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పారు. అందులో భాగంగానే మా కమిటీ మెంబర్లంతా ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ని కలిసాం. కొన్ని అనివార్య కారణాల వలన తప్పనిసరి పరిస్థితుల్లో సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మా సొసైటీకి ఉండాలి. 90 రోజుల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో శ్రీకాళహస్తిని ప్రక్షాళన చేశామని స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి అంటున్నారు. గత కొద్ది రోజులుగా తనకు ఆరోగ్యం సరిలేనందున ప్రజలకు సరిగా అందుబాటులో లేకపోవడంతో నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉందని అన్నారు. ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. శ్రీకాళహస్తి ప్రక్షాళనలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ప్రతి నెల వచ్చే ఆదాయం కంటే మరింత 10 రెట్లు పెంచామని అన్నారు. దేవస్థానం దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆలయ అభివృద్ధి పరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఒక నెల మీద 1 కోటి రూపాయలు ఆదాయం పెంచామని అన్నారు. మరియు బీసీ ఎస్సీ హాస్టల్లో కూడా వసతులు మెరుగుపరిచామని, వసతి గృహాలు పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో పెంచే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. మా తండ్రి అయినటువంటి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు మేము చూపిస్తున్నామని అన్నారు.
పట్టణ పురపాలక సంఘానికి తక్షణమే 50 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు చేయించి మురుగునీటి కాలువలు మొత్తం శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని, ఆ నిధులతో మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు పూర్తిగా కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే సిఎస్ఆర్ నిధులు 1,80,00,000 రూపాయలు మంజూరు అయ్యాయని, మొత్తం అభివృద్ధి పనులకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఇక రాజీవ్ నగర్ ఆక్రమణలపై రెవెన్యూ శాఖతో చర్చించి 100 మంది సిబ్బందితో సర్వే చేయించామని అన్నారు. ఈ సర్వేలో ఆక్రమణలు పూర్తిగా తొలగించి నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో పట్టణంలో ఉన్న పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించారని, నేడు దాన్ని పూర్తిగా మార్చివేసి ప్రభుత్వ పాలనకు, అధికారులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని అన్నారు. ఇలా తెలుగుదేశం వచ్చిన 90 రోజులకే శ్రీకాళహస్తిలో ప్రక్షాళన చేశామని తెలిపారు. ఇక శ్రీకాళహస్తి పట్టణం దినదిన అభివృద్ధి దిశగా భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్యపై కూడా దృష్టి పెట్టామని, ట్రాఫిక్ సమస్యను కూడా 10-15 రోజులలో సమస్యను పరిష్కార దిశగా మార్పు వస్తుందని అన్నారు. ఇక విజయవాడ వరద బాధితులకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి అందజేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పాలనలో 90 రోజులకే శ్రీకాళహస్తి ప్రక్షాళన చేశామని తెలిపారు. మరి చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే, అయ్యా ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా అదే నీళ్లు అన్ని కాలనీలోకి వస్తాయి, ఇల్లు లోపలికి వస్తాయి, ఇబ్బంది పడతాం సార్ అనేది ఆయన అన్నాడు. ఏం గెలిచిన వెంటనే ఇమీడియట్గా అడుగుతున్నావే అని. లేదు సార్, ఇది ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటుంది అని చెప్తే 50 లక్షల రూపాయలు సిడ్లికి ఇచ్చారు. ఈరోజు దగ్గర 8-9 ఎక్స్వేటర్లు పెట్టుకొని హుటాహుటిన మిమ్మల్ని పెర్సనల్ని అడుగుతున్నాను నేను, ఎన్ని సంవత్సరాలు ఏంది అది క్లీన్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్పు అనేది ఇదేదో అల్లావతి అద్భుతంగా ఈరోజు గుర్తితే రేపు పొద్దున మారిపోదండి. అన్ని కష్టపడి చేయాలా, ఫండ్స్ కూడా ఉండాలి. సిఎస్ఆర్ యాక్టివిటీస్కి ఫండ్స్ తెస్తున్నాం. మొన్న కలెక్టర్ గారిని 2 సార్లు కలిసాను. వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే 1,86,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దీనికోసం చెరువుల మరమ్మత్తు, అలానే ఎక్కడైతే ఈ వర్షాలు పడి బూడికలు తీయలేదో ఇన్ని రోజులు చెరువుల బూడికలు అవన్నీ తీసేయాలని డబ్బులు తెచ్చాం. ఇంకొక 4 రోజుల్లో టెండర్ పిలవబోతున్నాం. అవన్నీ ట్రాన్స్పరెన్సీ వే ఆఫ్ కండక్టింగ్ టెండర్స్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి నగరంలోని శివజ్యోతి నగర్ ప్రాంతంలో ఉన్న ధోబీఘాట్ వద్ద టీడీపీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో వినాయక చవితి 4వ రోజు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవింద సేవా మండలి మిత్ర బృందం పాల్గొని స్థానికులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. విజయవాడ వరద బాధితులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి తన వంతు సాయంగా తన జీతం నుండి 25,000 రూపాయల చెక్కును మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు విజయవాడ ప్రజలు అన్ని విధాలా నష్టపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తీవ్రంగా నష్టపోయిన విజయవాడ ప్రజలకు తన వంతు సహాయంగా జీతం నుంచి 25,000 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్కు చెక్కును అందజేయడం జరిగిందని డాక్టర్ శ్రీహరి మీడియాకు తెలిపారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి. ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పవిత్రోత్సవాలు. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యను పరిష్కరించండి. టీటీడీ ఈవోకు వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు. విజయవాడ వరద బాధితులకు తన వంతు ఆర్థిక సాయం అందజేసిన డిఎంహెచ్ఓ. నష్టపోయిన ప్రజలకు ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సాయం అందించాలని కోరిన డాక్టర్ శ్రీహరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.